ప్రతిపక్షాలకు బాధ. ఈ దేశంలో రక్తపాతం ఉండాలని, ఉగ్రవాదం ఉండాలని ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని కోరుకుంటున్నాయి. ఈ దేశంలో ఏ రకంగా దేశం అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఏ రకంగా పాకిస్తాన్ బాధపడుతుందో, ఏ రకంగా బంగ్లాదేశ్ బాధపడుతుందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని బాధపడుతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ దేశంలో పార్లమెంట్ మీద దాడి జరగాలి, ఈ దేశంలో సుప్రీంకోర్టు మీద దాడి జరగాలి, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగా, నేపాల్ లాగా ఈ దేశంలో జరగాలని కోరుకుంటున్నటువంటి దుర్మార్గపు రాజకీయాలు కొంతమంది దేశంలో చేస్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం ముందుకెళ్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ జరిగితే పాకిస్తాన్ గెలవాలి, భారతదేశం ఓడిపోవాలని భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తుక్కుడా గ్యాంగులు కూడా ఈ రోజు ప్రకటిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాడు. అందుకే సోదరులారా, ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం కలిసికట్టుగా పనిచేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతపట్టి దేశ వ్యతిరేక కుట్రలు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గ రాజకీయాలను దేశ ప్రజలందరూ సమగ్రంగా తిప్పికొట్టాలి. ఈరోజు మనకు తెలుసు, ఏ వందే మాతరం నినాదంతో అయితే మన స్వాతంత్ర ఉద్యమంలో ముందుకెళ్ళామో అటు వందే మాతర గీతాన్ని ఇటీవలైన పార్లమెంటులో జాతీయ గీతంగా ప్రకటించడం జరిగింది. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకులు వందే మాతరానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, పార్లమెంట్ చేసినటువంటి చట్టం మీద విశ్వాసం ఉంటే, ఆ మజ్లిస్ పార్టీ నాయకులు ఎవరైతే వందే మాతరాన్ని వ్యతిరేకిస్తున్నారో వారు దాలు సరంలో ఉండకూడదు, చెర్లపల్లి జైల్లో ఉండాలి. అది రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారా లేదా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, ఇప్పుడు మనమందరం కూడా ఇక్కడ నుంచి ఊరేగింపుగా మనమందరం బయలుదేరాలి. అందరూ సమైక్యంగా అందరూ రావాలి. రేపు అందరూ కూడా ఎవరైనా ఇండ్ల మీద జెండా ఎగరేయకపోతే రేపు ఉదయం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి, ప్రతి వ్యక్తికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతాకి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిన కోరుతాం. అందరికీ నమస్కారం. రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడి నుంచి మన ర్యాలీ వివేకానంద స్టాచ్యూకి పోతుంది. అందరం కూడా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. ఎవ్వరు కూడా మురుకొద్దు. చిన్న నిమిషం పక్కనే ఉన్నది వివేకానంద స్టాచ్యూ, అందరం కూడా అక్కడికి పోవాలి. ఇంతమంది యువకులు చూసిన తర్వాత, ఇంతమంది విద్యార్థులు చూసిన తర్వాత, ఇంతమంది కార్యకర్తలు యువత చూసిన తర్వాత ఈ దేశం సురక్షితంగా ఉంది, ఈ దేశంలో యువత దేశంతో ఉన్నారు అనేటటువంటి విశ్వాసం మనకు కలిగింది. కాబట్టి అదే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఈ దేశం కోసం త్యాగాలైనా మనం అర్పించేటటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరూ కూడా ఈ డీజే మన మధ్యన మంచి మనోజ్ గారు వచ్చారు, సినిమా యాక్టర్, మీ అందరూ తెలుసు. మరి వారు కూడా మన అందరితో 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనందరం కూడా యాత్రకు వెళ్తామని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ, భారత్ మాతాకి జై. వందే మాతరం.